అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. కనుక విశ్వసించిన వారి ద్వారా ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను అనే మాట. ఇక్కడ మనం ఎందుకు ఆరాధించాలి, మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, నాకు అనిపిస్తుంది మాట, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఈవేళ దేవుని సన్నిధికి మనం వచ్చాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాం అంటే దేవుణ్ణి మనం విశ్వసించాం, నమ్మాం కనుకనే వచ్చి కూర్చున్నాం, అంతే కదా. వచ్చి కూర్చున్నాం అంటే అర్థం ఏంటి? దేవుని నిర్ణయం జరిగిందనమాట. మన ఎడల దేవుని నిర్ణయం జరిగింది. నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారన్నాడు. కనుక దేవుని నిర్ణయంలో మనం ఉన్నాం కనుక దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు చెప్పనా? నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? నీకంటే జ్ఞానవంతులు లేరా? నీకంటే భోగభాగ్యాలు గలవారు లేరా? నీకంటే భయభక్తులు కలిగిన వారు లేరా? నీకంటే శ్రేష్ఠులు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉన్నారు. కానీ నీ మీద దేవుని నిర్ణయం ఉంది, అందుకని విశ్వసించి ఇక్కడికి వచ్చావు. కనుక దేవుడు మనల్ని నిర్ణయం చేసుకొని విశ్వసించేటట్టు చేసి ఆయన సన్నిధిలో మనం సాగిలపడేట్టుగా దేవుడు తన అధికమైన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరో మాట చెప్తాను, మీ మనసులో ఆరాధన చేసుకోండిలేండి. మరో మాట ఏంటంటే, దేవుడు నిన్ను నిర్ణయం చేసుకున్నాడు కనుక, దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు కనుక నీకు ఇచ్చిన దేవుడు మరో భాగ్యం ఏంటంటే, నువ్వు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నీ లైఫ్ కన్సర్న్, నీ జీవితాన్ని గూర్చిన కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకోవడానికి దేవుడు నీకు అనుమతించాడు. ఈ అనుమతి దేవదూతలకు లేదు. ఈ అనుమతి దేవదూతలకు లేదు. దేవదూతలు ఏం చేయాలి? దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. కానీ నీకైతే ఒక నిర్ణయం తీసుకునే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవదూతల కంటే మనం శ్రేష్ఠులం అన్నమాట. దేవదూతల కంటే శ్రేష్ఠులం మనం. ఆ నిర్ణయాధికారం దేవుడు మనకు వదిలిపెట్టాడు. నీ ఇష్టం. ఆయన నిర్ణయించిన మేర ఆయనకు లోబడితే బాగుంటుంది. నిర్ణయం తీసుకునే అధికారం నీకు ఇచ్చాడు, స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. ఏదైనా వనంలో చెట్టును పెట్టాడు, ఇది తింటే చచ్చిపోతావు అన్నాడు, తినకపోతే బ్రతుకుతావు అన్నాడు. స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. నిర్ణయం అయింది, స్వేచ్ఛ నీది. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలో నువ్వు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అవుతే, అవ్వ ఆదాములు ఏది అనుభవించారో మనం అది అనుభవిస్తాం. సేమ్ ఓల్డ్. దీంట్లో మనం అవ్వ ఆదాములు ఏది అనుభవించారో మనం అది అనుభవిస్తాం. కనుక నిర్ణయం అనేది శ్రేష్టమైంది. అది దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ విషయాన్ని మన మనసులో ఎప్పుడు జాగ్రత్త పరుచుకోవాలి. వాళ్ళు స్వేచ్ఛకు అలవాటు పడి దేవుని మాటను కాదని వాళ్ళు తప్పు చేశారు, తద్వారా అనుభవించారు. వాళ్ళు అనుభవిస్తే పర్లేదు, మొత్తానికి అంటించారు. నేటికి మన వరకు అంటించుకుంటూ వచ్చారు. అది అనుభవిస్తున్నాం. దాని ఫలం ఇవాళ అనుభవిస్తున్నాం. ఒక నిర్ణయం యొక్క ఫలము దేవుణ్ణి కాదని మనం తీసుకునే ఒక నిర్ణయం యొక్క ఫలం ఎంత దూరం అంటే యుగయుగాలు ఉండొచ్చు. నీ పిల్లల తరాలు కూడా అది నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం తీసుకునే నిర్ణయాల దగ్గర జాగ్రత్తగా
మనం ఉండాలి. ఎందుకంటే దేవదూతలకు ఇవ్వని భాగ్యాన్ని మనకిచ్చాడు. నిర్ణయం తీసుకునే అధికారం దేవుంది, దేవదూతలది కాదు. నాయకులది, సమాజాన్ని, పెద్దలది, నీది నాది. ఆ మాటకు వస్తే దుర్మార్గం చేయడానికి దుర్మార్గులకు కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. వాళ్ళు కూడా చెడు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు కూడా చెడు అనుభవాలు గుండా వెళ్తారు, వాళ్ళు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కనుక నిర్ణయాలు అనేవి మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మనసులో మీరు ఆరాధన చేసుకోండి, ప్రభువా నాకుగా నేను నిర్ణయం చేసుకునే అధికారం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పు. రెండోది, నేను నిన్ను విశ్వసించడానికి ముందుగానే నన్ను నిర్ణయం చేసుకున్నావు, ఆ కారణం చేత నేను ఇక్కడ వచ్చి కూర్చొని నీ వాక్యాన్ని వినగలిగే భాగ్యం నాకు ఇచ్చావు, నీకు వందనాలని ఆరాధన చెయ్యి. నిత్య జీవం కొరకైన నిర్ణయం నా విషయంలో మీరు తీసుకున్నందుకు మరెక్కువగా వందనాలని చెప్పండి దేవునికి. దేనికి నిర్ణయం? నిత్య జీవానికి. నిర్ణయం దేనికి? నిత్య జీవం వెళ్ళడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం. నిన్ను నన్ను రక్షించుకొని విశ్వాసంలో నడిపిస్తున్నాడు ఆయన. అందుకని మనం చాలా భాగ్యవంతులం. దాన్ని బట్టి ప్రభువును మనం ఎంత ఆరాధిస్తున్నా చాలదు, అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ నిర్ణయాలు అనేవి మన జీవితంలో చాలా విలువైనవి. కనుక ఈ విలువైన నిర్ణయాల మధ్య దేవుడు మనకు శ్రేష్టమైన పాఠాలు నేర్పుతాడు భక్తుల జీవితాల్లో నుంచి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుంది? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఏం నేర్పుతుంది అంటే, పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దుష్టాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే అన్నాడు. నానా ఇక్కడ రా. కనుక మీరు ఆలోచన చేయండి. బైబిల్లో ఏ భక్తుని చూపించినా, ఏ విజయం చూపించినా, ఏ పతనం చూపించినా, ఏ ఓటమి చూసినా, ఏ జయం చూసినా, జయాపజయాలు. మన నిర్ణయాల్లో ఏముంటుందనంటే జయాపజయాలు ఉంటాయి. మన నిర్ణయాల్లో జయాలుంటాయి, అపజయాలుంటాయి. మన నిర్ణయాల్లో శ్రమలుంటాయి, మనం తీసుకునే నిర్ణయాల్లో అవమానాలు ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయం సరి అయింది కానప్పుడు రకరకాల అనుభవాలు, వైఫల్యాల గుండా మనం వెళ్తాం. అందుకనే మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే మనకు మంచిది, దేవునికి మహిమ. కాబట్టి యవనస్తులైన మీరు ఈరోజు తీసుకునేటువంటి ప్రతి మంచి నిర్ణయం మీ జీవిత కాలమంతటికి చాలిందిగా ఉండాలి. మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వైఫల్యాల గుండా వెళ్ళకూడదు, ఓటమి పాలు అవ్వకూడదు. మీరు ఓటమి పాలు అవుతే దాని పర్యవసానం మీ మీద పడుద్ది, మీ కుటుంబాల మీద పడుద్ది, మీ వెనకాల వచ్చే తరాల మీద కూడా ఆ వైఫల్యం పడుతుంది. కాబట్టి నిర్ణయం అనేది ఎంత జాగ్రత్తగా మనం చూసి తీసుకోవాలో అది మన ఆత్మకు మేలు. నేను దాన్నే ఇవాళ మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. తొందరపడి తీసుకునే నిర్ణయాల్లో జరిగే ప్రమాదాలు నేను ఈరోజు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అక్కడ ఆ మాట దగ్గర ఆగమ్మా, అక్కడ ఆగు, మళ్ళా చదువు. చాలు, నేను చెప్తాను అమ్మ, మీరు మనసులో పెట్టుకోండి, నేను చెప్తాను. ఆ భాగం అంతా మీకు తెలుసు, మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. అందరు చదువుకున్న పిల్లలే కనుక దాన్ని చదివించని విషయం చెప్తాను. ఒక ఆత్మ సంబంధమైన కార్యక్రమం చేయాలి. ఆ రోజున ఒక ఆత్మ సంబంధమైన కార్యం చేయాలి. సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది.
10వ వచనంలో అంటాడు, 10వ వచనంలో ఏమంటాడంటే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. అర్థం ఏంటి? వెంటనే సమూయేలు వచ్చెననే మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వెంటనే అనే మాట దగ్గర మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీకు అర్థమవుతుందా? అంటే ఇటు దహన బలి అర్పించాడు, సమూయేలు వచ్చాడు. ఎంత టైం బట్టి ఉండొచ్చు? ఇక్కడ దహన బలి అర్పించింది ఎవరంటే సౌలు. బలిపీఠం మీద ఎక్కి బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. దహన బలి అర్పించే పని ఎవరిది? సమూయేల్ది. కానీ ఇప్పుడు ఎవరు అర్పించారు? సౌలు అర్పించాడు. ఎంత గ్యాపు? వెంటనే అది అర్పించాడు, కూర్చున్నాడు, ఆయన రానే వచ్చాడు. అంటే కొద్దిసేపు కూడా మనం ఆగం. మనం తీసుకునే నిర్ణయాలనేవి కొంచెం కూడా వెయిట్ చేయకుండా, కొద్దిగా ఆలోచన చేయకుండా మనం వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆయన వెంటనే వచ్చాడు. ఆయన రాకముందే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమయ్యా, నేను వచ్చిందాకా ఆగలేకపోయావా నువ్వు అని అడిగితే ఆయన అంటాడు, ఏమో యుద్ధ పంక్తులు తీరి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, రేపు ఏం జరుగుద్దో ఏమో భయమైంది, జనులకు నేను భయపడ్డాను, అందుకని నేను నువ్వు రావటం ఆలస్యమైంది, నిర్ణయ కాలంలో నువ్వు రాలేదు కనుక నేను ఈ పని చేశాను అంటాడు. ప్రమాదం ఎక్కడా అంటే, దేవుని నిర్ణయ కాలం దేవుడు నిర్ణయిస్తాడు, కానీ దేవుని నిర్ణయ కాలాన్ని నువ్వు నిర్ణయించకూడదు. అర్థమైందా? నిర్ణయ కాలంలో ఎవరి ద్వారా ఆ కార్యాన్ని చేయాలని దేవుడు నిర్ణయించాడో వాళ్ళ ద్వారానే జరగాల. కానీ నువ్వు దాన్ని చేస్తే, సమూయేలు బలి అర్పించాల్సింది బదులు సౌలు ఎలా అర్పిస్తాడు? కనుక తాను తీసుకున్న ఆ నిర్ణయం ద్వారా సింహాసనాన్ని కోల్పోయాడు, కిరీటం కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు. సౌలు చాలా దెబ్బతిన్నాడు. తర్వాత కాలంలో తన పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. కనుక మనం తీసుకునేటువంటి నిర్ణయాలలో కొంచెమైనా ఆగి ఆలోచన చేసి, కీర్తన గ్రంథాల్లో రాసేటప్పుడు అక్కడక్కడ సెలా అనే మాట ఉంటుంది. కీర్తనలో సెలా అని ఉంటుంది. సెలా అంటే ఆగి ఆలోచించు అని, ఆగి ఆలోచించు అని దాని అర్థం. ఆగకుండా ఆలోచించకుండా నువ్వు గబాల నిర్ణయం తీసుకుంటే ఇగో ఇదే అవుద్ది. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నీకున్న ఆధిక్యతలు, నీకున్న ఘనత, గౌరవాలు, నీకుండే అన్నీ కూడా నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు నీకు వస్తాయి. ఇదెప్పుడు ప్రమాదమే. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది నేడు మనం అనేకమైన అపజయాల గుండా వెళ్ళడానికి, మనం అనేకమైన అవస్థలు పడడానికి, అవమానాల గుండా వెళ్ళడానికి మనం ఒక్కొక్కటి మనం తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఇదంతా. చాలామంది నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను, చేసుకోకపోతే బాగుండేది. ఎప్పుడు వస్తుంది ఆలోచన? కాబట్టి కొన్ని నిర్ణయాలని చాలా చూసి జాగ్రత్తగా ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వాటి పర్యవసానం శ్రేష్టమైనదిగా మారుద్ది. అలా ఆలోచించకుండా తొందరపడి సౌలు చేసినట్టు మనం చేయకూడదు. పర్యవసానాలు చాలా విపరీతంగా ఉంటాయి. వాటిని మనం తట్టుకోవాలనంటే చాలా ఆలోచించి చేసుకోవాలి నిర్ణయాలు అనేవి. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మోషే జీవితంలో నుంచి 2-3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే మంచివాడా చెడ్డవాడా? మోషే మంచివాడా చెడ్డవాడా? పాప, మోషే మంచివాడా చెడ్డవాడా? మీ అందరి దృష్టిలో మోషే మంచివాడా చెడ్డవాడా? దేవుని దృష్టిలో మంచివాడా చెడ్డవాడా?
దేవుడు మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతట్లో దేవుడు అన్నాడు. మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతానన్నాడు. ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడగలను. అంతటి వాళ్ళలో మీ వాళ్ళు ఎవరున్నారో అన్నాడు దేవుడు. కనుక దేవుడు ముఖాముఖిగా మాట్లాడగలిగినంత దగ్గర సంబంధం దేవుడే తన నోటితో అన్నాడు. మోషే అనలా నేను దేవుని దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడతాను ఏమనుకుంటున్నావు అనలా. కానీ దేవుడు అన్నాడు. మోషే ఎవరనుకుంటున్నావు? ముఖాముఖిగా స్థాయి అతంది అని దేవుడు అన్నాడు. సో దేవుని చేత గణపరచబడిన వాడు మోషే, దేవుని చేత ప్రశంసించబడిన వాడు మోషే, దేవుని చేత అతడు హెచ్చించబడిన వాడు మోషే. ప్రజలు ఆయన్ని అపార్థం చేసుకున్నారు, ప్రజలు ఆయన్ని విమర్శ చేశారు. సరే, ప్రజలు ఏమంటారు అనేది మనకు అక్కర్లే. ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఎంత మంచి పని చేసినా విమర్శ చేస్తూనే ఉంటారు. ప్రజల విమర్శలు మోషేకున్నాయి, కానీ దేవుని ప్రశంస మోషేకుంది. అంతటి ప్రశంసలు పొందినటువంటి మోషే జీవితంలో వైఫల్యం ఏర్పడితే, ఓటమి పాలవుతే దాన్ని ఎలా మనం సీరియస్గా తీసుకోవాలా, ఎలా ఆలోచించాలా? 1 కొరింథీ పత్రిక 10:10 వచనం ప్రకారం ఒక భక్తుని యొక్క వైఫల్యాన్ని దేవుడు మనకు చూపించాడంటే దాని అర్థం ఏంటి? బుద్ధి మనకు కలగాలని ఆ ఉదాంతాన్ని మన ముందు చూపిస్తాడు ఆయన. మనకు ఇవాళ ఉన్న మనకు బుద్ధి కలగడం కొరకు ఆ ఉదాంతాన్ని దేవుడు చూపించి పుస్తకంలో రాశాడు, బైబిల్లో రాసి పెట్టాడు. సో గ్రంథంలో ఒక భక్తుని యొక్క బలహీనతను మనకు చూపించాడంటే మనం బలహీనులం అవ్వాలని కాదు. దావీదు తప్పు చేశాడు కాబట్టి నేను కూడా తప్పు చేద్దామని కాదు. సౌలు తప్పు చేశాడు కనుక నేను కూడా తప్పు చేస్తాను, లోతు తప్పు చేశాడు కాబట్టి నేను కూడా తప్పు చేస్తాను అని కాదు. ఆ ఉదాంతాలన్నీ ఎందుకు రాయబడ్డాయంటే ఇప్పుడున్న మనకు బుద్ధి కలగడానికి కొరకు అవన్నీ రాసి పెట్టాడు మన ముందు. ఇలా ప్రమాదం జరుగుద్ది, ఇలా ప్రమాదం జరుగుద్ది, ఇలా ప్రమాదం జరుగుద్ది. ఆ ప్రమాదాలను కనిపెట్టగలిగితే నీ జీవితంలో చాలా శ్రేష్టమైన అనుభవాలు ఉంటాయి నీకు, జాగ్రత్త అని చెప్పడం కొరకు రాయబడిన మాటలు అవన్నీ కూడా. నేను దాన్నే మోషే జీవితంలో నుంచి నేను మీకు కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. 7వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. మోషే జీవితంలో నేను 2-3 సంగతులు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయం. తన ద్వారా తన జనులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించుదురని అతడు తలంచెను గాని వారు గ్రహించలేదు, వారు గ్రహింపని వారైరి అని ఉంది అక్కడ. ఓకే, మోషేకి ఏమర్థమైంది? మీరు చక్కగా వినాలి. బైబిల్ స్టడీ అనుకోండి, ఇది బైబిల్ స్టడీ అనుకోండి. మోషేకి ఏమర్థమైంది? మోషే పుట్టింది ఎక్కడ? త్వరగా చెప్పాలి నాకు సమాధానం. మోషే పుట్టింది ఎక్కడ? ఐగుప్తులో. మోషే పెరిగింది ఎక్కడ? ఐగుప్తులో ఫరో ఇంట, ఫరో కుమార్తెకు కుమారుడిగా. ఎన్ని సంవత్సరాలు? ఎన్నేళ్ళురా? అవ్వా, 40 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు. మిమ్మల్ని నిజంగానే దెబ్బలు కొట్టాలరా మిమ్మల్ని. 40 సంవత్సరాలు ఫరో ఇంట ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగాడు. 22వ వచనం 7:22 చూస్తే ఐగుప్తు సకల విద్యలందు మోషే ప్రావీణుడై ఉండెను అని ఉంటుంది. మోషే ప్రావీణ్యుడు సకల విద్యలో, ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడు మోషే. కనుక ఆ సకల విద్యలు ఆయనకి ఎలా వచ్చాయంటే అంతఃపురంలో ఉండబట్టే అవన్నీ వచ్చాయి అతనికి. ఇశ్రాయేలుడిగా దాసుడవుతే, బానిసవుతే అది ఏది తనకు ఒరిగేది కాదు, అది వచ్చేది కాదు. అది అతడు అంతఃపురంలోని కుమారుడు కనుక అతడికి ఐగుప్తు దేశంలోని సకల విద్యలు నేర్చుకునేటువంటి ఆధిక్యత అతనికి దొరికింది. కనుక అతడు సకల విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అతన్ని ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 25వ వచనం ప్రకారం ఏమని అనుకున్నాడు ఆయన? 25వ వచనంలో ఏమనుకున్నాడు అని అంటే, తన ద్వారా తన ప్రజలకు దేవుడు రక్షణ దయచేస్తాడని, తనకు అనుగ్రహిస్తాడని ఆయన తలంచాడు. కానీ వాళ్ళు గ్రహించాల. అంటే దాని అర్థం ఏంటంటే, తనకేమర్థమైంది అని అంటే, తనకు అర్థమైన సంగతి ఏంటంటే, దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరి రక్షణను
నా ద్వారా జరిగిస్తాడు. కాబట్టి నేను వీళ్ళని రక్షించాలి అనే ఆలోచన, గ్రహింపు మోషేకు వచ్చింది. కానీ మోషే యొక్క అంతరంగాన్ని ప్రజలు గ్రహించలేదు. ఎందుకు ప్రజలు గ్రహించలేదు? ఒకటి, నీ లోపల ఉన్న విషయాన్ని ఎదుటివారు గ్రహించాలనే ఆలోచన కొన్నిసార్లు అది అవివేకం అవుద్ది. నీకేదో దేవుడు నీతోనేదో మాట్లాడితే ఆ విషయం నీకే తెలియాలని అనుకోవడం అవివేకం అవుద్ది. దేవుడు నీకు తెలియచేయాల్సినటువంటి పరిస్థితి వస్తే దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. దేవుడు చర్మకారుని ఇంట పేతురు గారు ఉంటే ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం యొక్క భావాన్ని కొర్నేలుకు చెప్పాడు. కనుక దేవుడు ఒకవేళ నీకు ఏదైనా బయలుపరచాలని అనుకుంటే దేవుడు ఇక్కడ చెప్తాడు, అక్కడ చెప్తాడు. చెప్పే టైం తీసుకోవాలి నువ్వు. కానీ ఒక టైం అనేది నీకు తెలియకుండా, విషయాన్ని నువ్వు గ్రహించలేకుండా నీ అంతటా నువ్వే ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? మోషేకు అర్థమైంది. కానీ ఆ ప్రజలకు అర్థం కాలే. వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదంటే ఆయన పెరిగింది ఎక్కడ? ఫరో ఇంట ఉన్నవాడు మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? అందుకని వాళ్ళు అలా గ్రహించడానికి కొద్ది టైం పట్టుద్దేమో, కొంత టైం తీసుకోవచ్చు. దేవుడు వాళ్ళకి ఏదో విషయంగా తెలియచేయొచ్చు. కానీ దేవుడు తెలియచేసేదాకా ఆగకుండా తానే ఏదో అనుకున్నాడు, ఒక మాట. తద్వారా ఏం జరిగిందంటే చంపేశాడు. ఎవరిని? బయటకు వచ్చాడు. మీరు 12వ వచనం చూడండి. ఇక్కడికి రండి. లేకపోతే ఎక్కడికి? ఎక్కడ? చదువునండి. మరునాడు ఇద్దరు పోట్లాడుకొని చూడండి. మొట్టమొదట బయటకు వచ్చాడు. తన వారిని చూడాలని అనుకున్నాడు, బయటకు వచ్చాడు. చాలు నాన్న. ఇప్పుడు ఏమన్నాడు? సహోదరులారా, మీరెందుకు ఒకరిని ఒకరు అన్యాయం చేసుకుంటున్నారు అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన సహోదరుల దగ్గరికి వెళ్ళారు. తన వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు కొట్టుకుంటున్నారా మీరు? బుద్ధి లేదా మీకు? మీరిద్దరు అన్నదమ్ములు, మీరు కొట్టుకుంటే ఎట్లా? ఇలాగన్నాడు అనమాట. మన భాషలోకి వచ్చి, ఒరే బుద్ధి లేదా మీకు? మీరు కొట్టుకుంటారేంటి? మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారేంటి మీరు? బుద్ధి లేదా మీకు అన్నాడు అనమాట. ఈలోగా సహోదరుడే కదా పాపం ఆయన అన్నాడు, ఆయన మమ్మల్ని అధికారిగా తీర్పరిగా నిన్నోడు పెట్టాడయా? ఏంటి మమ్మల్ని అంటున్నావు? నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపుతావు ఏంటి అన్నాడు. అంటే నిన్నేం చేశాడు? ఒక ఐగుప్తుని చంపాడు. ఐగుప్తుని ఎందుకు చంపాడు అంటే ఇశ్రాయేలీయుణ్ణి, అంటే తన సహోదరుణ్ణి ఇతడు ఐగుప్తీయుడు కొడతా ఉంటే ఓర్చుకోలేక ఆ విషయాన్ని చూసి కొట్టేశాడు. కొడితే వాడు చచ్చాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు అన్ని. అది జరిగింది. కాబట్టి ఇక్కడే జరిగినటువంటి లోపాలన్నీ ఒక్కొక్కటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కటి. ఇప్పుడు గెలిచాడా ఓడిపోయాడా? మోషే గెలిచాడా ఓడిపోయాడా? పక్కోడు ఏమన్నాడు? మా మీద నిన్ను తీర్పరిగా పెట్టింది ఎవరు? అధికారిగా పెట్టింది ఎవరు? నోరు మూసుకో, నిన్న వాడిని చంపినట్టు నన్ను చంపుతావు అన్నాడు. అంటే ఏం గ్రహించలేదు వాడు? మోషే మా రక్షకుడు అని వాళ్ళు గ్రహించలేదు. గ్రహించడానికి కొద్ది టైం పట్టుద్ది. ఒక సత్యాన్ని సత్యంగా గ్రహించడానికి మనుషులకు కొంచెం టైం పట్టుద్ది. కానీ మనుషులో అసత్యం ముందు లోపలికి వెళ్ళుద్ది. ఆ ఇశ్రాయేలుడు అపార్థం చేసుకున్నాడు. సరే, అపార్థమే చేసుకొని ఏమన్నా కానీ దాని పర్యవసానం ఏమైంది అనంటే మోషే అంతఃపురం విడిచి మిద్యాను అరణ్యంలోకి పోవాల్సి వచ్చింది. అంతఃపురాన్ని విడిచి మిద్యాను అరణ్యంలోకి పోవాల్సి వచ్చింది. తన స్వదేశం వదిలి, పుట్టి పెరిగి పెద్దయిన తన స్వదేశాన్ని వదిలి
మిద్యాను అడవుల్లోకి పారిపోవలసిన పరిస్థితి మోషేకు వచ్చింది. ఇక్కడే నేను మీకు 2-3 సంగతులు జ్ఞాపకం చేయాల. మనుషులం గనక కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటాం. తొందరపడే నిర్ణయాలు కొన్ని తీసుకుంటాం. మనసు జాగ్రత్త పెట్టుకోండి, ఇవన్నీ మనసులో దాచుకోండి. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు మనం ఎంతైనా మనుషులం, మనకు ఆత్మీయ జ్ఞానం ఉండదు. ఆ కారణం చేత కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ తప్పుడు నిర్ణయం వలన ఏం జరుగుద్ది అనంటే, మనకున్న స్థానాన్ని వదిలి ఎక్కడికో పరస్థానంలోకి మనం పారిపోవలసిన పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. అంతఃపురాన్ని విడిచి, తను పుట్టి పెరిగిన అంతఃపురాన్ని విడిచి ఒక చిన్న తొందరపాటు వల్ల మిద్యాను అరణ్యంలోకి పారిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది మోషేకి. ఓటమి పాలవుతాం. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, మనం ఓటమి పాలవుతాం. కానీ ఓటమి పాలు అయ్యాం కదని అక్కడే ఆగిపోద్దు ఎవరు. ఓటమి పాలు అయ్యాం కదా అని ఎవరు అక్కడే ఆగిపోవద్దు. దావీదు మందసాన్ని తీసుకొచ్చే విషయంలో మొట్టమొదటిసారి ఓటమి పాలయ్యాడు. మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చేటప్పుడు అన్య పద్ధతిలో ఎడ్ల బండి మీద తీసుకురావాలని ఆశపడ్డాడు. తద్వారా ఏం జరిగింది? మందసం ఉజ్జా చనిపోయాడు. మందసం తేవడానికి అనుకూలం కాలేదు. ఓటమి పాలయ్యాడు. సిగ్గుతో తలంచుకున్నాడు, అవమానం పడ్డాడు. కానీ రెండవసారి ఆ ఓటమిని అంగీకరించిన వాడే ఆ ఓటాన్ని అంగీకరించాడు. కానీ కారణం వెతికాడు. ఎందుకు ఇలా జరిగిందని కారణం వెతికాడు. ఓటమి పాలు అవుతాం, కానీ కారణాన్ని వెతుక్కోవాలి మనం. కారణాన్ని వెతికినటువంటి దావీదు మళ్ళీ రీజన్ తెలుసుకొని ఆ మేర అదే మందసాన్ని యాజకుల భుజాల మీద పెట్టుకొని యెరూషలేముకు తీసుకొచ్చి స్థాపించాడు, స్థిరపరిచాడు. సో ఓడిపోయాం కదా అని అక్కడే ఆగిపోవద్దు. నేను మీకు మంచి విషయం చెప్తున్నాను. చాలాసార్లు జీవితంలో ఓడిపోతాం, కానీ ఓటమిలోనే ఆగిపోవద్దు. మళ్ళీ తిరిగి దాన్ని మనం సాధించుకోవాలి. ఇది మొదటి మాట. వైఫల్యం అనేది చాలాసార్లు మన జీవితంలో జరుగుద్ది. అయితే దేవుడు మన వైఫల్యాల్లో ఓటమిలోనే దేవుడు మనల్ని సాధనంగా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఓటమి పాలు అవుతాం, కానీ దేవుడు దాన్ని సాధనంగా చేసుకొని మళ్ళీ ఆ అనుభవంలోకి తీసుకొస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే. ఇక్కడ ఐగుప్తులో అంతఃపురంలో నుంచి పారిపోయాడు తప్పు చేసి. కానీ దేవుడు తనను మిద్యాను వనంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. దాని సాధనంగా దేవుడు మార్చాడు దాన్ని. ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడైనటువంటి మోషే ఇవాళ ఆత్మ సంబంధమైన విద్యను నేర్చుకోవడానికి దేవుడు సాధనంగా మలుచుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనకు లోక సంబంధమైన విద్యలు చాలా ఉంటాయి. లోక సంబంధమైన విద్య నీకు ఎంతున్నా ఆత్మ సంబంధమైన విద్యను నేర్పడానికి నీ ఓటమి కారణం వద్దు. దేవుడు దాన్ని చక్కగా మలచగలిగిన దేవుడు ఆయన. శరీర సంబంధమైన నీ ఓటమి దగ్గర, లోక సంబంధమైన నీ ఓటమి దగ్గర దేవుడు ఆత్మ సంబంధ సాధనంగా నిన్ను మార్చగలిగిన శక్తిమంతుడైన. 2, మూడోది ఏంటంటే, కొన్నిసార్లు వైఫల్యాన్ని మనం తప్పించుకోలేం. ఎంత తప్పించుకుందామన్నా తప్పించుకోలేం. అది మన జీవితంలో దేవుడు అనుమతిస్తే జరిగిపోవాల్సిందే. ఓడిపోతావు నువ్వు, అంతే. మోషే ఆ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఈ 3 అనుభవం మోషేలోనే మనం చూస్తాం. మనం తప్పించాడా? ఆ పరిస్థితి, ఓటమి అనే అనుభవంలోకి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం వెళ్ళవలసిందే. తప్పించలేము. కనుక మనం ఓటమి పాలు అవ్వకముందు మనం తీసుకునే నిర్ణయమే ఇక్కడ ప్రాముఖ్యం. ఓకే, మనం తీసుకునే నిర్ణయం అనేది చాలా ప్రాముఖ్యం. నిర్ణయం ఎలా తీసుకుంటావు, ఏ విధంగా నువ్వు నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తావు అనే దాని మీద నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ ముందున్నటువంటి తరం, ఇవన్నీ నీ కళ్ళ ముందు ఇలా కనబడతాయి. తద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాద అనుభవాన్ని నువ్వు తెచ్చుకోగలవు. అందుకనే ఈ మాటలు మీతో నేను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి దానిలో విజయం సాధించడం అనేది దేవుని నైజం. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడం దేవుని నైజం అది. కానీ అనేక సార్లు ఓటమి పాలవడం అనేది మానవ జీవితంలో సహజం.
మానవుడు ఓడిపోతాడు. సహజ లక్షణం అది. ఓటమి పాలు అవడం అనేది మానవ సహజమవుతే ఎక్కడా ఓటమి పాలవ్వకుండా విజయం పొందడం దేవుని నైజం. దేవుడు అన్నాడు ఓడిపోడు. ఈవెన్ శిలోకెక్కినప్పుడు కూడా ఆయన ఓటమి పాలవలా, ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఓటమి పాలవలా, ఆయన సమాధి చేయబడినప్పుడు ఓటమి పాలవలా, ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఓటమి పాలవలా, మళ్ళీ ఆరోహణమై ఎక్కడ ఆయనకు అపజయం లేదు. మీరు చూడండి, పాత నిబంధన కాలం మొదలుకొని ఇప్పటి వరకు నేడున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కార్యాలను మీరు ఎక్కడైనా చూడండి. ఎక్కడైనా మన దేవునికి అపజయం వచ్చిందంటే ఎక్కడ నువ్వు అపజయాన్ని చూడలేవు. ఎందుకంటే ఆయన నైజం అది. ఓడిపోతే ఇంకా దేవుడు ఎలా అవుతాడు? అందుకనే ఆయన నెవర్ డిఫీట్. ఆయన అసలు ఓటమి అనేది ఆయన జీవితంలో ఉండదు. మన సహజ లక్షణం ఏంటంటే మనం ఓడిపోతాం. కాబట్టి ఓడిపోతామని మన సహజ లక్షణంలో మనకున్న నిర్ణయం సరిగ్గా తీసుకుంటే ఓటమి గెలుపుగా మారుద్ది. ఇది మనం ఆలోచన చేయాలి ఇవాళ. ఎందుకు లేఖనాలు ఇవన్నీ మనకు రాసి పెట్టారు? ఓటమి పాలైనా సరే తిరిగి విజయాన్ని మనం పొందగలం. ఆ అనుభవాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఆపాదిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భారాన్ని మనలో ఉంచుతాడు దేవుడు. కాబట్టి మనం తీసుకునే ప్రతి స్టెప్ జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్ణయం అనేది ఎప్పుడెప్పుడు తీసుకోవద్దో చెప్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మీ జీవితంలో రాసుకోండి, ఇక్కడ రాసేసుకోండి, మీ గుండెల మీద రాసుకోండి, మీ హృదయంలో రాసేసుకోండి. పుస్తకాల మీద, నోట్స్ల మీద కాదు, ఇక్కడ రాసేసుకోండి. నిర్ణయం తీసుకునేటప్పుడు మోషే భావోద్రేకానికి గురయ్యాడు. మీరు చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం, 11వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒకడు హెబ్రీని ఒక ఐగుప్తీయుని కొట్టగా చూచెను. ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టడం చూసి కోపం వచ్చి వాడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడట. అందుకు కారణం ఏంటి? వీడు కొట్టుకున్నాడండి. ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొట్టాడు. అది చూసి వాడేదో వీడిని కొట్టగానే వెళ్ళి వాడిని చంపేసి ఇసుకలో పాతి పెడతాడా? దాని ఎందుకు అలా కారణమైంది అని అంటే, దానికి కారణం ఏంటి అని అంటే, తన జనులు అని 2 సార్లు ఆ వచనంలో ఉంది. 11వ వచనంలో ఏముంది? తన జనులు అని 2 సార్లు. అంటే ఇశ్రాయేలు ప్రజలను, అంటే ఈ హెబ్రీలను, ఇశ్రాయేలు ప్రజలను తన ఓన్ చేసుకున్నాడు అనమాట. తన సొంత ప్రజలుగా భావించాడు గనుక ఇక ఓర్చుకోలేకపోయాడు. వాడు వీడిని కొడతా ఉంటే ఐగుప్తీయుడు హెబ్రీని కొడతా ఉంటే ఓర్చుకోలేకపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళు నా పిల్లలు. మొట్టమొదటి ఆయన ఆలోచన ఏంటి అని అంటే, దేవుడు వీళ్ళ రక్షణ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి కారణం. వినాలి. మొదటి రీజన్ ఏంటి? దేవుడు వీళ్ళ రక్షణ కొరకు నన్ను ఎన్నుకున్నాడు అని ఆయన గ్రహించాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, వాళ్ళు నా ప్రజలు, నా జనులు. ఈ 2 కారణాలని ఓన్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తన 2 కారణాలను ఓన్ చేసుకున్నాడో అంతే, హెబ్రీని ఐగుప్తుని చంపీసుకొని పాతి పెట్టాడు. ఓకే, అర్థమైందా మీకు? చంపేస్తాడా? నీ సొంత వాళ్ళు అయినంత మాత్రాన నీ సొంత నిర్ణయం మేర నువ్వు చంపేస్తావా? చాలామంది ఇది అంటారు, నా ఓడండి, నా కులం ఓడండి, నా చర్చి ఓడండి, నా రక్త సంబంధం అండి, అదండి ఇదండి. నీ ఓడే కాదని ఎవడు చెప్తాడు? వాడు నీ ఓడే అయినంత మాత్రాన నువ్వు సొంత నిర్ణయం తీసుకుని అవతల వ్యక్తిని చంపేస్తావా? అలా చంపడం ద్వారా ఏం జరిగింది? మిద్యాన్ అరణ్యంలోకి పారిపోవాల్సి వచ్చింది. ఇంకో మాట చెప్పనా? ఇక్కడే ఇంకో మాట చెప్తాను. వాస్తవంగా ఆ రోజున ఆ ఐగుప్తుని చంపి పాతి పెట్టకపోయి ఉంటే ఇశ్రాయేలీయుడు ఆయన క్వశ్చన్ చేసే అధికారం ఉండేది కాదు. హెబ్రీయుడు ఏమన్నాడు? నిన్న వాడిని చంపినట్టు నన్ను చంపుతావేంటి, నాకు తీర్పరివా నువ్వు అని అనలేదా?
అన్నాడు కదా. కాబట్టి చంపుండేవాడు. మొట్టమొదట తన ప్రజల యొక్క తన ప్రజలు అనుకున్నాడు, కానీ ఆ ప్రజలు నావాడు అని అనుకోవాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే నేను అనుకుంటాను ఈ పిల్లలు నా పిల్లలు అని నేను అనుకుంటాను, కానీ ఆ పిల్లలు నావాడు అని మీరు అనుకోవాలి కదా. సో పరస్పరం అండర్స్టాండింగ్ వచ్చేదాకా ఆగాలి కదా, పరస్పరం అది రావాలి. నేను నా పిల్లలని నేను అనుకుంటున్నాను, కానీ మా నాన్న అని మీరు అనుకోవాలి కదా. మా నాన్న అయినా అని మీరు అనుకున్న రోజునే కదా మన ఇద్దరి మధ్య సంబంధాలు సరిగ్గా సాగుతాయి. ఇతడు అనుకున్నాడు, నా జనులు అనుకున్నాడు, కానీ ఆ ప్రజలు మా నాన్న అని అనుకోలేదు, వాళ్ళు మా రక్షకుడు అనుకోలేదు, మా విమోచకుడు అని అనుకోలేదు వాళ్ళు. అందువల్ల నీకెవడిచ్చాడు అధికారం అని అడిగారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ ఏమొచ్చిందంటే తన ప్రజలు తన జనులు అనగానే ఎలాగైనా దేవుడు నన్ను వీళ్ళని రక్షించుకోవడం కోసం నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయనకు భావోద్రేకం వచ్చేసింది. ఎంత అంటే వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టేంత. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనందరి జీవితాల్లో భావోద్రేకాలకు గురి అయ్యే సందర్భాలు మన కుటుంబ జీవితంలో ఇన్ని సందర్భాలు వస్తాయి. భావోద్రేకానికి గురి కాకుండా ఒక్క నిమిషం అక్కడ ఆలోచిస్తే బ్రహ్మాండమైన పని జరుగుద్ది. మిద్యాన్ అరణ్యానికి పారిపోయి ఉండేవాడు కాదు. దేవుడు ఇంకొక మార్గం గుండా వాళ్ళని విమోచించడం కొరకే మోషేని ఎన్నుకున్నాడు దేవుడు కదా. బాల్యంలోనే చచ్చిపోవాలి, కానీ అక్కడ కూడా చంపకుండా 40 ఏళ్ళు అక్కడ పెట్టి ఆయన ఇంత అద్భుతంగా చేసింది ఏంటంటే వీళ్ళని రక్షించడం కొరకు దేవుని ఏర్పాటు ఉంది, దేవుని నిర్ణయం ఉంది. దేవుని నిర్ణయంలో ఇంత ఉన్న ఈ మనిషి దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడన్న సంగతి మోషేకు తెలిసిన వాడు ఎంత జాగ్రత్తగా దేవునితో కదలాలి ఆయన. కాబట్టి కొన్నిసార్లు దేవునితో మనం కదలం, అందువల్ల ప్రమాదాలు జరుగుతాయి. నేను మీ అందరికీ సలహా ఇచ్చే కొన్ని మాటలు నేను మీతో చెప్తున్నాను. మీరు కూడా మీ జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకునే అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. దేవదూతలకు లేదు ఈ భాగ్యం, మీకుంది, నాకుంది, మనందరికీ ఉంది. నిర్ణయాలు తీసుకునే అధికారం మనందరికీ ఉంది. మనం తీసుకునే నిర్ణయాల్లో ఒకటి, ఎప్పుడెప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవద్దో చెప్తున్నాను. భావోద్రేకం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోమాకండి, ఏ నిర్ణయం తీసుకోవద్దు. రెండోది, మీకు బాగా కోపం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోమాకండి. ఏం జరుగుద్ది? బాగా కోపం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుద్ది? ఎంతమంది లేరు మన కళ్ళ ముందు? అర్థమైందా? బాగా దుఃఖం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోకండి. కొన్ని సందర్భాలు వస్తాయి, ఏడ్చి ప్రలాపించే అనుభవాలు మన జీవితాల్లో చాలా వస్తాయి. బాగా దుఃఖం కలుగుతున్నప్పుడు నిర్ణయం తీసుకోకండి. బాగా కోపం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కొన్నిసార్లు జీవితంలో అవమానాల గుండా వెళ్తాం. కొన్ని అవమానాల గుండా వెళ్తాం. అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. అవమానంలో తీసుకునే నిర్ణయాల్లో రేపు మళ్ళీ ఇంకా అవమానం పొందడానికి కారణం అవుద్ది. కనుక అవమానాలు మనకు ఎదురైనాయని నన్ను అట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు, అట్లా ఇట్లా అని నిర్ణయం తీసుకుంటే పర్యవసానం చేదే, తీగా ఉండదు దాని అనుభవం. మరో మాట ఏంటంటే, మీరు బాగా సంతోషించినప్పుడు నిర్ణయం తీసుకోకండి. ఏదో కలిసి వచ్చింది, బాగా జరిగినాయి, ఏమేమో జరిగినాయి జీవితంలో, ఏవో సంతోషకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలా సంతోషకరమైన అనేక సంగతులు జరిగినప్పుడు కూడా ఓ నిర్ణయాన్ని వెంటనే తీసుకోమాకండి. దాన్ని రేపు మీరు నెరవేర్చలేకపోవచ్చు. సంతోషం జరిగినప్పుడు సంతోషమైన నిర్ణయాలే తీసుకుంటాం, కానీ సంతోషమైన నిర్ణయాలు మనం తీసుకోగలిగిన రోజున అది నువ్వు తీర్చలేకపోవచ్చు. ఇవాళ ఉన్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. ఉదయం సంతోషం కలిగినను, రాత్రి దుఃఖం కలిగినను, ఉదయం సంతోషం అంటే మళ్ళీ రాత్రికి దుఃఖానుభవం ఉంటుంది. ఇవాళ ఏదో సంతోషం రాగానే ఎగిరి గంతులేసి మళ్ళీ దుఃఖంలో పడి మళ్ళీ ఏడ్చి, ఇదంతా కలిమి లేబులు కావడి కుండలు. ఎందుకన్నాడు? ఓ వైపున కలిమి ఉంటుంది, ఓ వైపున లేమి ఉంటుంది. 15 రోజులు చంద్రుడు కనబడతాడు, 15 రోజులు చీకట్లోకి వెళ్తాడు. కాబట్టి జీవితంలో
అన్నీ ఒకలాగే ఉంటాయి అని ఎన్నడూ భ్రమపడొద్దు. ఒకలాగే ఎన్నడూ జీవితం ఉండదు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి, జీవితంలో కలిమి లేములు ఉంటాయి, జీవితంలో అవమానాలు, దుఃఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కనుక ఏది ఎక్సీడ్ అవుతుందో, ఏది సంతోషం, అధికమైన సంతోషం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకో. ఏమనుకుంటావంటే, నేను లక్ష్మీపురంలో ఒక మందిరం కట్టిస్తే బాగుండు. మందిరం లేదుగా, మనకి డబ్బులు వచ్చాయి, లక్ష్మీపురంలో ఒక మందిరం కట్టిస్తా అనుకుంటాం. లేకపోతే మా పాస్టర్ గారికి అంత ఇస్తా అనుకుంటాం. లేకపోతే ఏదో ఒక అన్నదానం చేయిస్తా అనుకుంటాం. లేకపోతే ఎవరికైనా ఏదైనా మంచి చేస్తా అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సంతోషం కలిగింది కనుక. వెంటనే అది దుఃఖంగా మారితే ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమైంది? అందుకని సంతోషం కలిగినా దుఃఖం కలిగిన నిర్ణయాలు వద్దు. అవమానాలు ఎదురైనప్పుడు వద్దు. కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు వద్దు. అధికమైన జాలి వచ్చినప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకండి. చాలాసార్లు జాలి ఎక్కువ ఎదుటి వారి మీద మనకు ఎంత జాలి పుట్టుద్దో చెప్పలేను. ఇవి రక్త సంబంధాల మధ్య ఎక్కువ జాలులు ఉంటాయి మనకు. ఈ జాలి అనేది రక్త సంబంధాల మధ్య ఉంటుంది. అధికమైన జాలి మనకు వచ్చినప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. నేను ఇవన్నీ కూడా నా జీవితంలో నేను మిక్సీలో వేసుకొని వడకట్టి నేను మీతో చెప్తున్నాను. నా జీవితంలో జరిగినాయే నేను మీతో చెప్తున్నాను. కొత్త ఏం కావు ఇవి. ప్రతి మాట దగ్గర నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా ఓటమి అంతా నా కళ్ళ ముందుకు వస్తూ ఉంది. అందుకనే మీరు అలా కాకూడదని చెప్తున్నాను నేను ఈ మాటలు. మీరు అలా కాకూడదు. మీకు భవిష్యత్తు ఉంది. మీరు దీవించబడాలి. మీ నిర్ణయాలు క్షేమంగా ఉండాలి. మీ నిర్ణయాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. భవిష్యత్తులో మీరు మంచిగా ఉండాలి. నేను ఓటం అవమానం పాలయ్యాను, నేను నిందల పాలయ్యాను, నేను దుఃఖపడ్డాను, నేను ఏడ్చాను, దాని పర్యవసానం చేదు అనుభవాన్ని నేను అనుభవించాను. అది మీకు అది దూరమగును గాక. అందుకనే నేను ఇంత బాగా మీతో చెప్తున్నాను ఈ మాటలు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. మీరు యవనస్తులు కనుక ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి. 13వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. చాలన్నా, నేను చెప్తానులే, వినండి. తెలుసు కదా మీకు ఈ విషయం అంతా, అయినా మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది ఈ సందర్భంలో. దావీదు భార్యలు ఉన్నారు దావీదుకి. అందులో అమ్నోన్ అనేవాడు ఒక భార్య కొడుకు, తామార్ అనేది మరొక భార్యకు పుట్టిన కూతురు. ఆ తామారు అన్న అబ్షాలోము తామారు ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళు. అమ్నోను మరొక తల్లికి పుట్టినవారు. నేను వివరంగా చెప్పలేను కానీ విషయం చెప్తున్నాను. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఇప్పుడు అమ్నోను తామారు మీద మనసు పడ్డాడు. చెల్లెలే, తండ్రి కూతురే, కానీ మనసు పడ్డాడు. మనసు పడిన చెల్లెల మీద ఆశ తీర్చుకోవడం కొరకు కాయిలా పడ్డాడు. రోగిష్ట అయ్యాడు, కృంగిపోయాడు. రకరకాలుగా అతడు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. అక్కడే ఒక చెడు స్నేహితుడు ఉన్నాడు. చెడు తలంపు, చెడు ఆలోచన చెప్పాడు. ఈ విషయం అంతఃపురంలోని దావీదుకు తెలిసింది. నీ కొడుకు అమ్నోను కాయిలబడ్డాడట, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడట. ఎంతైనా కొడుకు కదా. వచ్చి ఏ నాన్న ఏంటి అంటే, నాన్న ఏం లేదు నాన్న, ఎందుకో మరి ఇట్లా అవుతా ఉంది, ఒకసారి తామారుని నాకు వచ్చి రొట్టెలు చేసి పెట్టమను, ఆ రొట్టెలు తింటే నేను బలం పొందుతాను అని చెప్పాడు. ఇది స్నేహితుడి సలహా. సరే దావీదు పోన్లే అని అనుకున్నాడు. జాలిపడ్డాడు. ఆ పరిస్థితి చూసి జాలిపడి ఆ తామారుని పిలిపించి, నీ అన్న అయిన అమ్నోను కాయిల పడ్డాడు, ఓ రొట్టెలను చేసి పెట్టిరా పో బిడ్డ అన్నాడు. రొట్టెలు చేసి పెట్టిరా బిడ్డ అని అంటే, అప్పుడు చెల్లెలు వచ్చి రొట్టెలు చేసింది. అన్నకు పెట్టడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే పనివారందరినీ బయటికి పంపించి గడిపెట్టాడు. ఆ అమ్మాయిని పాడు చేశాడు.
మానభికం చేశాడు, అవమానపరిచాడు, బయటికి గెంటేశాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు దేంతో తీసుకుంటారంటే జాలితో తీసుకుంటారు. మన పిల్లల మీద మనకు జాలి ఎక్కువ కనుక మన బిడ్డల్ని ఎంతవరకు జాలి పడాలో అంతవరకే జాలి పడాలి. దావీదు ఒక్క నిమిషం అక్కడ కూర్చొని ఆలోచన చేసి వీడు తామారుని ఎందుకు రమ్మంటున్నాడు? వాళ్ళ అమ్మని రమ్మనొచ్చు కదా, లేకపోతే నలుగురు అమ్మలు ఉన్నారు, ఏ అమ్మనో ఒక అమ్మని రమ్మనొచ్చు కదా, లేదు అంతఃపురంలో భోజనాలు వడ్డించే వంట పుట్టోడు ఉంటాడు కదా, వంటగాడు ఉంటాడు కదా, కుక్ ఉంటాడు కదా, వాణ్ణి రమ్మనొచ్చు కదా, వీడెందుకు తామాన్ని రమ్మన్నాడు అని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే జాలి, కొడుకు మీద తనకున్న జాలి. కొడుకు అంతరంగంలో ఏమి ఆలోచిస్తున్నాడో దావీదు అర్థం చేసుకోలేకపోయాడు. తన వక్రబుద్ధిని గమనించలేకపోయాడు. కొడుకు మీద జాలి మాత్రమే ఉంది. జాలి ఉంటే సరిపోద్దా? ఆలోచన ఉండొద్దా? ఎదిగిన ఆడపిల్లని ఒక మగపిల్లవాడి దగ్గరికి పంపించడం, అందులో సొంత అన్నా చెల్లెలు అంటే వేరే, కానీ తల్లులు వేరు. ఇక్కడ అప్పటికే దేశంలో పాపం విస్తరించింది, చెడు స్నేహాలు విస్తరించాయి, ఏం జరుగుద్దో తెలియదు. ఇంతటి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి దావీదు ఈ మాత్రం ఆలోచించలేకపోయాడే. ఎందుకు పడుచమ్మాయిని రొట్టె చేసి పంపించమంటున్నాడు, వాళ్ళ అమ్మని పంపమంటే నేను పంపేవాడిని కదా అని ఆలోచన చేస్తుంటే, నోరు మూసుకోరా, మీ అమ్మని పంపిస్తారే, వచ్చి వండి పెట్టుదిలే అనుంటే గొడవ ఉండేది కాదు. నేను ప్రేమతో చెప్తున్నాను, పిల్లల మీద జాలి ఉండాలి, కానీ ఆ జాలి స్వేచ్ఛ కొరకు ఉపయోగించొద్దు. దాని ద్వారా తీసుకునే నిర్ణయాల్లో రేపు పిల్లలు పాడై, తద్వారా ఏమైంది, నా అమ్నోను చచ్చిపోయాడు, అమ్మాయి పాడైపోయింది, జీవితం ఎంత అంతఃపురానికి, రాజాంతఃపురానికి, రాజు ప్రతిష్టకు దెబ్బ కలిగింది. జీవితంలో ఎన్ని అనుభవాలు. ఓటమి అనేది, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కోపంలో, నీ దుఃఖంలో, నీ సంతోషంలో, నీ అవమానంలో, నీ జాలిలో ఏ నిర్ణయం నువ్వు తీసుకోవద్దు. వీటన్నిటిలో ఉందేంటి అన్నట్టు భావోద్రేకం. ఈ 5 కలిపితే ఈ 5 ఏముంది? భావోద్రేకం ఉంది. ఎక్కడైనా నువ్వు ఉద్రేకపడతావు. ప్రతి చోట నువ్వు ఉద్రేకపడే అవకాశాలు ఈ 5 ఉన్నాయి. మీరు చూడండి, జాలి కలిగినప్పుడు ఉద్రేకం వస్తుంది, సంతోషం వచ్చినప్పుడు ఉద్రేకం వస్తుంది, దుఃఖం వచ్చినప్పుడు ఉద్రేకం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఉద్రేకం వస్తుంది, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఉద్రేకం వస్తుంది. ఈ ఉద్రేకం ఈ 5 అంతల అనుభవంలో గుండా నీకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇది ప్రమాదం. అందుకనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా మీరు తీసుకోవాలో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. నేను ఇంకా ఓ మంచి సంగతి జ్ఞాపకం చేస్తాను. రండి, ఇక్కడికి రండి. 2వ అధ్యాయం నిర్గమకాండం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో అదే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. నిర్గమకాండంలో 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి. చాలమ్మా, చాలు. రేయ్ వినండి పాప, వినండి. ఈ 5 విషయాలు మీకు అర్థమైందా? మీరు మనసులో రాసుకున్నారా? నిజం అనిపిస్తుందా? జాగ్రత్త. నిర్ణయం చాలా జాగ్రత్తగా మీరు తీసుకోండి. ఎప్పుడు కూడా తొందర పడద్దు. 2వది, ఇటు అటు చూసి ఎవరూ చూడలేదనుకొని ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడంట. అదే కదా? ఇశ్రాయేలీలకు రక్షకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసా? ఈయన గ్రహించాడా? 7వ అధ్యాయం అపోస్తల కార్యం 7వ అధ్యాయం 25వ వచనంలో తనకు తెలుసా దేవుడు వీళ్ళ రక్షణ కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించాడా మోషే? గ్రహించాడా లేదా? ఎవరు గ్రహించలా?
ప్రజలు గ్రహించలా. కానీ ఇతనికి తెలుసా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసు. తెలిసిన వాడు ఎవరి మీద ఆధారపడాలి? తెలిసిన వాడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. కానీ ఇటు చూశాడంట, ఇటు చూశాడంట, ఇటు అటు చూశాడంట, కానీ ఇటు చూడలేదంట, పైకి చూడలేదంట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, మీరు పైనున్న వాటినే వెతకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అన్నాడు దేవుడు అన్నాడు. అందుకనే దావీదు తన జీవిత కాలంలో కొండల తట్టు కనులెత్తడం నేర్చాడు, ఆకాశం వైపు కనులెత్తడం చూశాడు. దానియేలు ఆకాశం వైపు కనులెత్తారు. వీళ్ళందరూ ఎందుకు పైకి కనులెత్తారు అని అంటే, దేవుని కార్యాలు వారి జీవితంలో చూడాలని ఆశతో ఎదురు చూసిన వాళ్ళందరూ పైకి చూశారు, అటు ఇటు చూడలా. ఇవాళ మనం ఎటు చూస్తున్నాం అని అంటే ఇటు అటు చూస్తున్నాం. ఇటు అటు ఏం కనబడుద్ది? ఇటు అటు ఏం కనబడుద్ది? మా విశ్వాసమ్మ చూడాలా, ఇటు చూస్తే షారోన్ కనబడుద్ది. షారోను వాళ్ళ ఆయన 2 అంతస్తుల డాబాలో ఉన్నాడు, నేనేమో ఇంకా చిన్న గదిలోనే ఉన్నా. వెంకటలక్ష్మి ఏమనుకుంటుందంటే, నేను ఇంకా అద్దె గదిలోనే ఉన్నా, నాకు సొంత ఇల్లే లేదు. మన ఆలోచనలు ఇటు అటు చూసినప్పుడు మన ప్రజలు, మన ఇరుపక్షాల ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ప్రజల మీదకి వెళ్ళొద్ది. కానీ దేవుడు మన జీవితంలో ఏ నిర్ణయం చేశాడనేది మనకు అర్థం కాదు. మనం ఇటు అటు చూస్తాం, ఇటు అటు చూసే అనుభవాలు మనవి. లోకం వైపు చూస్తాం, ప్రజల వైపు చూస్తాం. ఇక్కడ 2 ప్రమాదాలు చెప్తాను నేను మీకు. ఇక్కడ 2 సంగతులు నేను మీతో చెప్పాలా. ఇటు అటు చూడడానికి కారణం లేకపోలేదు. కారణం ఏంటి అని అనుకుంటే, విశ్వాసమ్మని రేపొద్దున ఎవరైనా వచ్చి, అమ్మాయి మీరు ఇంకా ఈ గదిలోనే ఉన్నారా, మీరు ఇంకా ఈ గదిలోనే ఉన్నారా, మీ తోటికోడలు 2 డాబాలు కట్టేసిందే అని అంటారేమో అని అనుకొని, విశ్వాసమ్మకు ఉద్రేకం వచ్చేసి సతీషయ్యని బాధపెట్టి, ముందు నువ్వు అప్పు చేస్తావా లేదా అని ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు చేయించేసి, అప్పుల పడి వడ్డీ కట్టలేక ఏమవుతావు? ప్రమాదం ఎక్కడా అంటే ఇటు అటు చూసినప్పుడు ప్రమాదం. ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు నన్ను నిరాకరిస్తారేమో, ప్రజలు నన్ను గౌరవించరేమో అనే ఒక నిర్ణయం, ఒక కారణం అనమాట. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో వద్దు నీకుగా. నీ మనసులో ఏముంటుందంటే, ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు నన్ను గణపరచరేమో, ప్రజలు నన్ను నిరాకరిస్తారేమో, ప్రజలు నన్ను తృణీకరిస్తారేమో. ఈ 2 నిర్ణయాలు తప్పు. ప్రజలు ఏమనుకుంటారనేది కాదు, నువ్వేం చూడాలి? దేవుడు ఏమంటాడు. ఇటు అటు చూస్తే నీకు లోకం కనబడుద్ది, పైకి చూస్తే పరలోకం కనబడుద్ది. లోకాన్ని చూసిన ప్రతిసారి నువ్వు టెంప్ట్ అవుతావు, భావోద్రేకాల మీద పడతావు. నువ్వేమవుతావో నీకు తెలియదు. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రజలకు భయపడతాం మనం. దేవుడు సౌలుతో చెప్పాడు, అమాలేకులందరినీ నాశనం చేసుకోండి. 15వ అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళక చదువుకోండి. అమాలేకులందరినీ నాశనం చేసుకుని రమ్మంటే ఆ రాజును పట్టుకొని వచ్చాడు. అందులో ఉన్న శ్రేష్టమైన ఎడ్లు, మంచి గొర్రెలను తీసుకొచ్చాడు. ఎందుకయ్యా అని అంటే, నీకు ఇవ్వడానికి అన్నాడు. దేవుడు అన్నదేంటి? అన్ని నాశనం చేయమన్నాడు. దేవుని మాట వినకుండా. అందుకే నేను 22వ వచనంలో, యెహోవా మాట వినుట కంటే చాలాసార్లు దేవుని మాట మనం వినం, మన సొంత ఇష్టాన్ని, మన సొంత జ్ఞానాన్ని, మన సొంత బలాన్ని, మన సొంత సంబంధమైన వాటిని మనం ఉపయోగించి పతనం అవుతాం. అందుకని దేవుడు ఏమన్నాడు అనే సంగతిని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనుషులకు భయపడతాను. నేను చెప్పేది అదే, నీకు దండం పెట్టి చెప్తున్నాను. ఏ మనిషికి మీరు భయపడొద్దు, ఏ మనుషులకు మీరు జడవద్దు. అస్సలు మనుషులకు మనం భయపడడం ప్రారంభించామా, పతనం ప్రారంభమైనట్టే. మనకు
వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, వాడేమంటాడో వీడేమంటాడో, నీకెందుకండి నాకెందుకండి ఎవడేమనుకుంటే. ఏనుగు పోతా అంటే కుక్కలు 100 మొరుగుతాయి, ఏనుగు పోతుంటే 100 కుక్కలు మొరుగుతాయి. జంగం ఓడిపోతా ఉంటే చాలామంది రకాలుగా మాట్లాడతారు. మనకి ఎందుకండి అవన్నీ? నువ్వు న్యాయబద్ధంగా, నువ్వు దైవికంగా, నువ్వు మంచిగా నువ్వు ఉండి నీవు అడుగులు వేసుకుంటూ నువ్వు వెళ్ళిపో. ఎవడేమనుకుంటాడో నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆయన చూసుకుంటాడు, ఆయన పైనున్నవాడు ఆయన చూసుకుంటాడు. అది ఏది కాకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నీకెందుకు నాకెందుకు ఆ సంగతి. మనుషుల్ని చూసినప్పుడు భయం అవుద్ది. మీరు చూడండి ఏమన్నాడు 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో అతను చెప్పిన జవాబు చూడండి. సమూయేలుకు ఇచ్చిన జవాబు చూడండి. సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున పాపం తెచ్చుకున్నంతవరకు బాగానే ఉంది. ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞను మీరాడు అన్నదాకా బాగానే ఉంది. కానీ ఏమన్నాడు? యెహోవా మాట మీరానని ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? జుట్టు ఊడిపోయాక, క్షౌరం వచ్చాక యెహోవా మాటని మీరానని. చదువునా ఎందుకు మీరాడు? మీరడానికి కారణం ఏంటి? చదువునాను, అదే వచ్చిన చదువు. జనులకు దడిసి యెహోవా మాట మీరుతాడా? హలో పాప విను. జనులకు భయపడి యెహోవా మాట మీరుతాడా? జనులు ఏదో అనుకుంటారని దేవుని మాట మీరుతాడా? జనులు ఏదో చేస్తారని యెహోవా మాట మీరుతాడా? దేవుడు చెప్పినట్టు చేయడా? నువ్వు ఎవరి మాట వినాలి? విశ్వాసిగా నిత్య జీవం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన నిర్ణయం చేసుకున్న దేవుడు. నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కానీ దేవుని మాట వినకుండా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. అమ్మో నేను ఇది చేస్తే మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడో, మా అత్త ఏమనుకుంటుందో, మా మామ ఏమనుకుంటాడు, మా ఆడపడుచు ఏమనుకుంటుందో, ఆమె ఏమనుకుంటుందో, ఈమెమను. పొద్దున్న లేస్తే వాళ్ళకు భయపడటమే తప్ప దేవునికి భయపడడం అనేది జరగని సమాజంలో నిర్ణయాలు తప్పుడుగా ఉంటాయి. సమాజంలో నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడుగా ఉంటాయి. అందుకని ఏ మనిషికి జడవద్దు. మనం తీసుకునే నిర్ణయాలు ఆత్మ సంబంధమైనవిగా ఉండగలిగిన రోజున గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఇలా చాలా జనులకు జడిసి అన్న మాటలు చాలా చోట్ల ఉన్నాయి, లేఖనాల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఆపుతున్నాను, మీకు విషయం తెలుసు కనుక నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇటు అటు చూడండి, ఇటు అటు చూసిన ద్వారా మనం ఖచ్చితంగా దెబ్బతింటాం. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు మనకెందుకండి, ఎవరేం చేసుకుంటే మనకెందుకండి, నువ్వేం చేస్తున్నావు అనేది నీకు ముఖ్యం. అవునా? రైట్. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? భావోద్రేకాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు, మొదటి కారణం. రెండో కారణం ఏంటి? ఇటు అటు చూడొద్దు, అంటే జనుల వైపు చూడొద్దు, ఏ మనుషుల వైపు చూడొద్దు. నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని వైపు చూసి నిర్ణయం తీసుకో. 2 ఓకే, 2. మూడోది 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం, మళ్ళీ చదువు 12. ఇప్పుడు చదువు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 22వ వచనం, 7వ అధ్యాయం 22వ వచనం. చాలు, ఇక్కడ ఇటు అటు చూసి అమ్మా అతన్ని చంపడానికి మరొక కారణం చెప్పనా? ఇతడు ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు. ఐగుప్తు దేనికి సూచన? పాపానికి సూచన, సాతానుకు సూచన, చీకటికి సూచన ఐగుప్తు. ఇప్పుడు ఐగుప్తులో తాను నేర్చుకున్న విద్యలు దేనివి? పాప సంబంధమైనవి. కరాటే నేర్పుతున్నాడు అనుకోండి, వాడిని చంపాలి అంటే
ఐగుప్తు విద్యలన్నీ కూడా ఏం నేర్పాయంటే శరీర సంబంధమైన వాటినే నేర్పాయి. ఆ విద్యలన్నీ శరీర సంబంధమైన విద్యలు. అవన్నీ ఆత్మ సంబంధమైన విద్య వాళ్ళు ఎందుకు నేర్పుతారు? ఐగుప్తీయులు ఒక ఇశ్రాయేలుడికి ఆత్మ సంబంధమైన విద్య నేర్పుతాడా? నేర్పడు. వాడికే రాదు. ఏం నేర్చుకున్నాడంటే శరీర సంబంధమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. కనుక శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాడు. శరీరాన్ని హేతు చేసుకొని వాడిని చంపాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాడు కానీ ఆత్మను ఆస్పదం చేసుకోలే. ఆత్మానుసారంగా ఆలోచన చేస్తుంటే వాడిని చంపుండేవాడు కాదు, అక్కడి నుంచి పారిపోయేవాడు కాదు. 40 సంవత్సరాలు ఆలస్యమైంది వాళ్ళ విమోచన. తెలుసా మీకు? మిద్యాన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మిద్యాన్లో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఐగుప్తులో ఫరో ఇంట 40 ఏళ్ళు ఉన్నాడు. 40 ఏళ్ళు మిద్యాన్లో ఉన్నాడు. 40 ఏళ్ళు అరణ్యయాత్రలో ఉన్నాడు. మొత్తం 120 ఏళ్ళు ఆయన జీవితంలో. 127 చనిపోయాడు ఆయన. ఓకే, కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మొదటి 40 ఏళ్ళు అంతఃపురంలో ఉన్నవాడు తాను చేసిన ఒక తప్పు వల్ల. ఏ తప్పు? శరీరాన్ని ఆస్పదం చేసిన తప్పు ఇది. మనం ఆత్మ సంబంధం అయితే ఆత్మ విషయాల మీద మనసు ఉంచాలా, కానీ శరీర విషయాల మీద మనసు ఉంచితే గలతీ పత్రిక ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. కనుక శరీర విషయాల మీద మనం మనసు ఉంచుతాం. శరీరం మీద మనసు ఉంచిన ప్రతిసారి ఖచ్చితంగా ఓటమి పాలవుతాం. ఆ వైఫల్యాల గుండా మనం వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకని ఎవరైనా శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఎవరూ నిర్ణయం తీసుకోవద్దు. ధనవంతుడున్నాడు, పేదవాడున్నాడు. ధనవంతుడికి ధనం ఉంది, పేదవాడికి రక్షణ ఉంది, మారు మనసు ఉంది, పశ్చాత్తాపం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది. ఎవరిని కోరుకుంటావు? ఎవరిని కోరుకుంటావు? ధనవంతుని కోరుకుంటే సుఖపడవచ్చు. ధనవంతుని కోరుకుంటే వెండి బంగారాలు ధరించుకోవచ్చు, ఏసీ గదుల్లో ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఒక యాంగిల్. పేదవాడిని కోరుకుంటే వాడితో పాటు మట్టింట్లో ఉండాలా, తడికలు గట్టింట్లో ఉండాలా, వాడి పేదరికాన్ని అనుభవించాలా, వాడి గంజి తాగాల, సరైన గుడ్డలు ఉండవు. కాబట్టి ఈ జీవితం నాకొద్దు, ఆ జీవితమే కావాలా. ఇప్పుడు ఆలోచన చేయండి, దేన్ని కోరుకుంటాం? ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఓ నిర్ణయం తీసుకోండి. ఈవిడు పేదవాడు, ఏమీ లేదు, కానీ ఇక్కడ ఆత్మ ఉంది, ఇతడు ఆత్మీయుడు. ఇప్పుడు ఇతన్ని కోరుకుంటావా, అతన్ని కోరుకుంటావా? శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే ఇది కోరుకుంటావు, ఆత్మను ఆస్పదం చేసుకుంటే ఇది కోరుకుంటావు, అంతే. చూడండి ఎక్కడంటే ప్రసంగి గ్రంథంలో మంచి మాట. ఈ మధ్యనే మీకు వాక్యం కూడా చెప్పినట్టు గుర్తు నాకు. 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ఈ మాట చూడండి, 16వ వచనం, 15వ వచనం చదువు. ఇవాళ చెప్పండి, ఆ పట్టణాన్ని బలవంతుడు పట్టుకున్నాడు. అక్కడ యుద్ధాయుధాలు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి, కానీ ఏవి అక్కడ జయాన్ని ఇవ్వలేదు. కానీ అదే పట్టణంలో ఒక బీదవాడు ఉన్నాడు, అతడు జ్ఞానవంతుడు. తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని రక్షించాడు. ఆ బీదవాడు పట్టణాన్ని రక్షించాడు. దేని చేత? తనకున్న జ్ఞానం చేత. ఆయనను ఆ బీదవాడి జ్ఞానాన్ని ఎవ్వరు కూడా జ్ఞాపకంలో తెచ్చుకోలేదట, మరోబడ్డాడట. కానీ దేవుడు మర్చాడా? లేఖనంలో ఎలా రాసిపెట్టాడా బీదవాని గురించి, బీదవాడి జ్ఞానాన్ని గురించి? ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనల్ని
ఆలోచింపజేస్తాయి, మళ్ళీ ఆలోచింపజేస్తాయి. కనుక శరీరానుసారమైన నిర్ణయాలు ఎప్పటికైనా మనకు ప్రమాదాలుగా మిగులుతాయి. నేను అంతొన్ని అవ్వాలి, ఇంతొన్ని అవ్వాలి, అటు కావాలి, ఆడైనట్టు కావాలి, ఈడైనట్టు కావాలి, అటు ఇటు. నువ్వు ఆత్మానుసారమైన నిర్ణయాలు నువ్వు తీసుకోగలిగితే ఆలోచనలు నీకు ఉండవు. కనుక మన నిర్ణయాలు ఆత్మానుసారంగా ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్పేటువంటి ఆలోచన. ఏ నిర్ణయం మనం తీసుకుంటాం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇది మన జీవితానికి సంబంధించినవి, మన భవిష్యత్తుకు సంబంధించినవి. మన 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 భవిష్యత్తు అంతా కూడా మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన నిర్ణయాలు ఆత్మ సంబంధంగా ఉండాలి. మన నిర్ణయాలు భావోద్రేకాలతో ఉండకూడదు. మన నిర్ణయాలు ఇటు అటు చూసి ఎవరినో మనుషులను చూసి తీసుకునేవిగా ఉండకూడదు. మనం పైన దేవుని చూసి నిర్ణయాలు తీసుకునేవిగా మారాలి. అప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సంగతిని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు 430 ఏళ్ళు కదా మొత్తం అక్కడ ఉంది. ఎన్నేళ్ళు? 430 ఏళ్ళు. అవును కదమ్మా? చెరలో ఉంది ఎన్ని కాలం? 430 ఏళ్ళు. మోషే 430 ఏళ్లలో ఎంతమందిని చంపుంటారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని? బానిసలు కదా నాన్న, బానిసలు కాబట్టి ఎంతమందిని చంపుంటారు? 400 సంవత్సరాల నుంచి వాళ్ళని పెట్టని కష్టం లేదు. వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పాలు చేశారో, ఎంతమందిని చంపారో లెక్కలేదు. ఆ మాటకు వస్తే ఫరో రాజు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ, కాన్పు పీటల మీదనే మగపిల్లలందరినీ ఎంతమందిని చంపాడో లెక్కలేదు. ఈయన ఒక్కడు ఆ ఐగుప్తుని చంపగానే విమోచన దొస్తుందా? నువ్వేం సాధిస్తావని ఆ ఒక్కడిని చంపి, ఆ ఒక్కడిని చంపడం ద్వారా విమోచన వస్తుందా? దాని పర్యవసానం మిద్యాన్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. 40 సంవత్సరాలు లేట్ అయింది వాళ్ళ విడుదల. ఈ 40 సంవత్సరాలు ఇంకా శ్రమలు అనుభవించబడ్డారు. వాళ్ళు భయంకరమైన శ్రమలు అనుభవించబడ్డారు. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా దాని పర్యవసానం నీతో పోదు, అది అది అవతల వ్యక్తుల మీద పోతుంది. అది కాబట్టి నిర్ణయం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఆత్మ సంబంధంగా ప్రభు మోషే జీవితం ద్వారా మనకు నేర్పుతున్నటువంటి శ్రేష్టమైన సత్యాలు ఇవి. దీన్ని మనం ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలో మంచిదని నేను మీకు ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. సంసోను జీవితాన్ని ఉదాహరణ తీసుకోండి. ఆయన జీవిత కాలంలో 90% తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. శరీరానుసారమైన నిర్ణయాలు తీసుకున్నాడు సంసోను. ఎక్కడ బాగుపడ్డాడు చెప్పండి? ఆయన సాధించింది ఏంటి చెప్పండి? ఎంత ప్రమాదం. కాబట్టి శరీరానుసారమైన నిర్ణయాల్లో ఎప్పుడు కూడా మనకు విజయం ఉండదు, ఓటమి ఉంటుంది. ఇది 3వ మాట. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 25వ వచనం, 7:25 వచనంలోకి రండి. 7:25లోకి రండి. వారు గ్రహింపరైరి. ఎవరునన్నా? సహోదరుడు. తన తోటి సహోదరుడు గ్రహించలేదంట. ఆ మాట చూడండి. వాళ్ళు గ్రహించకపోతే నువ్వు ఆగొద్దా? దేవుని సమయానుకూలంగా నిర్ణయం చేసుకోవాలి. నీ సొంత సమయంలో నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. దేవుని సమయం వచ్చేంత వరకు ఆగాలి. ఆయన ఎవరు? సౌలు. సమూయేలు వచ్చిందాక ఆగాడా? సౌలు సమూయేలు వచ్చి బలిపీఠం మీద బలి అర్పించాలి. కానీ సమూయేలు వెంటనే వచ్చినా ఆ కాసింత సమయం కూడా ఓర్చుకోలేక, ఆ కాసింత సమయం మౌనం దాల్చలేక, ఆ కాసింత సమయాన్ని ఓపిక పట్టలేక, నువ్వు నిర్ణయించిన కాలంలో నువ్వు రాలేదని నాకు భయమై జనులకు దడిచి, ఇదిగో నేనే బలిపీఠం ఎక్కి నేను బలి అర్పిస్తున్నాను అన్నాడు. ఏం ఆలోచన అంటే, సేవకుడు చేసే పని సేవకుడు చేయాలా కదా? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఆ ఇంట్లో దొంగపడ్డాడట. అప్పుడు వస్తేనే ఆ ఇంట్లో కుక్క ఉందని తెలుసు వానికి. ఆడు కుక్క బిస్కెట్ వేసాడట. ఆ బిస్కెట్ తినేసి కుక్క మంచిగా బొబ్బుందంట, పడుకుందంట. ఆడు శుభ్రంగా లోపలికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళడం గాడిద చూసింది, పక్కనే కట్టేసిందిగా ఆ ఇంటి గాడిదే చూసింది.
చూసి యజమానికి మేలు చేయాలని అరవడం మొదలుపెట్టిందంట. ఓండ్ర పెట్టడం మొదలుపెట్టిందంట. ఓండ్ర పెట్టడం మొదలు పెడితే ఆడొచ్చి నా నిద్ర పాడు చేస్తావని బడితే తీసుకొని ఈ 20 కొట్టేశాడట. దాన్ని పిచ్చి కొట్టుడు కొట్టాడట. దేన్ని? గాడిదని. ఎవరి పని ఎవరు చేయాలా? గాడిదకి బుద్ధి వచ్చి ఉంటుందా? గాడిద మనసులో మంచి ఆలోచనే, నా యజమానికి మేలు చేయాలని అనుకుంది. కానీ ఎవరి సమయంలో ఎవరు ఏం చేయాలో అవే చేయాలి. కొన్నిసార్లు మన ఆలోచనలు మంచివిగానే ఉంటాయి. మనం మంచి నిర్ణయాలే తీసుకుంటాం. ప్రజల్ని విడిపించాలనే ఆలోచన మంచిదే, ప్రజల్ని రక్షించాలనే ఆలోచన మంచిదే. దేవుని వాక్యానికి కట్టుబడ్డవాడు దేవుని ఆలోచన మేరకు వాళ్ళు విమోచించాలనే ఆలోచన మంచిదే. కానీ రాంగ్ టైంలో నిర్ణయం తీసుకోవద్దు. దేవుని సమయం రాకముందే రాంగ్ టైంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాల్లో తప్పులు జరిగిపోతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. నువ్వు చేసేది మంచి పనే. ఇశ్రాయేల్ని రక్షించడం అనేది మోషే చేసేది మంచి పనే. కానీ రాంగ్ టైంలో చేయొద్దు. దేవుని సమయం కొరకు ఎదురు చూడాల. శారా తప్పుడు నిర్ణయం తీసుకుంది. హాగరు తీసుకొచ్చి తన భర్తకిచ్చింది. ఇష్మాయేలు పుట్టాడు, ఓ తప్పుడు నిర్ణయం తీసుకుంది. దాని పర్యవసానం ఇష్మాయేలీలందరూ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఇష్మాయేలీలు చేరి యూదుల్ని సర్వనాశనం చేస్తున్నారు. యుద్ధాల మీద యుద్ధాలు. అక్కడ ఆగదు నాన్నది. ఇవాళ దేవుని సమయం రాకుండా మనం చేసే నిర్ణయాలు అక్కడితో ఆగవవి. శారా చేసుకున్న నిర్ణయం అక్కడితో ఆగలేదు. అది ఇష్మాయేలు పుట్టాడు. ఎంత ప్రమాదం! యుగాల నుండి 4 యుగాలు, ఇప్పటికి 4000 సంవత్సరాలు ఈ కార్యం జరిగి 4000 సంవత్సరాల నుంచి యూదులకు ఇష్మాయేలీలకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇస్సాకు పిల్లలకు ఇష్మాయేలు పిల్లలకు యుద్ధం జరుగుతూనే ఉంది. 4000 సంవత్సరాల నుంచి ఆగట్లేదు. అది ఎంత దూరం పోద్దో తెలియదు. ప్రభు రెండో రాకడలో ఆయన సింహాసన ఆసీనుడు అయ్యేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఒక తప్పుడు నిర్ణయం నీతో ఆగదది. అది ఎంతమందికి చుట్టుకుంటుందో తెలియదు. నేను చేసే తప్పు నా పిల్లల మీదకి వస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం నా బిడ్డలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాలు అనేవి ఎంత జాగ్రత్తగా మనం తీసుకుంటే మనకంత మంచిది. మోషే అంతటివాడు. ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. లోకంలో ఉన్న ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికుడైనవాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినవాడు. ఓ చిన్న తప్పు, ఓ చిన్న నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం 40 సంవత్సరాల రక్షణను, ఆ విడుదలను దూరం చేసింది. దాని పర్యవసానం ఎంత. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలా. మన ఆలోచనలు ఆత్మ సంబంధంగా ఉండాలా, శరీర సంబంధంగా ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీకు బాగా దుఃఖం కలిగినప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీకు అవమానాలు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆయన ఊరికే నన్ను కొడుతున్నాడు, నేను మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపోతా అని నీ కోపం వచ్చేస్తుంది, భావోద్రేకం వచ్చేస్తే వెళ్ళిపోతావు నువ్వు. దాని పర్యవసానం పిల్లల మీద ఎంత ఉంటుందో. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు. ఎన్నడూ చేయొద్దు. నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బాగా జాలి పడ్డప్పుడు నీ కొడుకు సెల్ ఫోన్ కొనిస్తావు. నీ కొడుకు మీద నీకు జాలి ఎక్కువ, వాడికి ఏది కావాలంటే అది కొనిస్తావు. కానీ అది వాడి స్వేచ్ఛకు దారితీసి ఎంత పతనం అవుతాడో నీ కొడుకు నీకు తెలియదు. అది నీ పిల్లోడికి నువ్వు కొనిచ్చే ఒక చిన్న సెల్ ఫోను చాలా సింపుల్. నీ జీవితంలో 10,000 20,000 పెడితే ఫోన్ వస్తుంది. నీ కొడుకు కొనిస్తావు, కానీ దానివల్ల వాడు ఏమవుతాడో నీకు తెలియదు. దాని పర్యవసానం పాడైపోవడానికి తప్ప. కనుక జాలి కూడా ఉండొద్దు. మన బిడ్డల మీద అధికమైన జాలి వలన మన బిడ్డలు పాడైపోతారు. ఎన్ని ప్రమాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆగదండి. ఇది ఆగదు. మన నిర్ణయాలు
చాలా పవిత్రంగా ఉండాలా, వాక్యానుసారంగా ఉండాలా, దేవుని వైపు తీసుకొని నిర్ణయాలుగా ఉండాలా, ఉద్రేకంలో తీసుకోవద్దు, కూల్గా కూర్చొని ఆలోచన చేయాలా. మంచి మైండ్ స్టేబుల్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోండి. మైండ్ స్టేబుల్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు తొందరపడి ఏ నిర్ణయం, ఆడపిల్లలు మగపిల్లలు మీరందరూ పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు, మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పవిత్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా ఒక ఆత్మీయ తండ్రిగా, మీ నాయకునిగా, మీ కాపరిగా నేను చెప్తున్నాను. దయచేసి నా మాట వినండి. ఎప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి, ఏడవండి, ఆయన చూపిస్తాడు. సమయం వచ్చేదాకా కొంచెం ఆగండి, ఓపిక పట్టండి. దేవుడు తప్పకుండా గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు, గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఇటు అటు చూడొద్దు, ఏ మనుషుల్ని చూడొద్దు, ఏ మనుషుల్ని చూడొద్దు. మనుషుల్ని చూసామా పతనం అయిపోతాం. ఏ మనిషిని చూడాల్సిన పని లేదు. దేవుని పిల్లలం. ఆయన మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు? నిత్య జీవానికి నిర్ణయించుకున్నవాడు ఆయన. మనల్ని నిత్య జీవానికి నిర్ణయించుకొని విశ్వాసం వచ్చి కూర్చోడానికి దేవుడు అనుమతించినవాడు ఆయన. మనల్ని పాడు చేసుకుంటాడా? మనకు అన్యాయం చేస్తాడా? మనల్ని ఎన్నడూ అన్యాయం చేయడు. కాకపోతే మనం కొంచెం అనేక విషయాల్లో సైలెంట్గా ఎదురు చూసి దైవికమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.